కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోయినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇదే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆర్థికేతర సమస్యలపై త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు బొప్పరాజు. పీఆర్సీ స్థానంలో ఐఆర్ ఇవ్వడంపై ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు ఆయన. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటివరకు ఎదురు చూశామంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తర్వాత కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశం కాలేదనే ఒక విమర్శలు ఉద్యోగ సంఘాల నుండి వస్తున్న నేపథ్యంలో 2 రోజుల ముందు సిఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అన్ని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో పాల్గొని ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు? మొన్న సిఎస్ గారితో సుదీర్ఘంగా మీరు చర్చలు జరిపారు. ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి కనబడుతుంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక విమర్శలు ఉద్యోగులు చేస్తున్న నేపథ్యంలో ఏ అంశాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు? దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2-3 నెలలు అవుతున్నప్పటికి కూడా కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారి పక్షాన ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం కానీ ఎవరు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా చర్చకి ఇంతవరకు ఎందుకు చేయలేదనేది మేము జిల్లాల పర్యటన చేస్తుంటే ప్రతి ఉద్యోగి నుంచి వచ్చేటువంటి మాట. దాదాపు సంవత్సరం రోజుల దాకా మేము కూడా ఓపిక పట్టాం, అందరికీ చెప్పాము, అయ్యా గతంలో మనకి జీతం 1వ తారీఖు పెన్షన్లు వచ్చేది కాదు, సో ఇప్పుడు కనీసం జీతం పెన్షన్లు 1వ తారీఖు వచ్చే విధంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది కాబట్టి కొద్దిగా ఓపిక పడదామనే విషయాన్ని ఎప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఏ వ్యక్తి అయినా సరే తను కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితము కూలీగా రోజువారీగా తీసుకునేవారు ఉంటారు, నెలవారీగా తీసుకునేవారు ఉంటారు, అందరూ ఉంటారు. అదేవిధంగా మాకు నెలవారీగా రావాల్సినటువంటి కూలీ విషయం మేము అడుగుతున్నాం తప్ప కొత్త విషయం కాదు ఇది. మరి మాకు రావాల్సినటువంటి జీతంలో మా జీతాలే ఆపేసేసుకొని వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పుడు, అప్పుబడ్డప్పుడు ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, అప్పుబడ్డప్పుడు అయ్యా ఉద్యోగులకి ఇదిగో ఈ రూపాయి రావాలి, ఇది ఈ రోజు ఇస్తాను, ఇది ఇంత రావాలి అని లెక్కలు చెప్పాలి కదా. కనీసం లెక్క చెప్పకపోగా ఒక చర్చ కూడా చేయట్లేదు అనేటువంటి అభద్రతా భావంలోకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మంచి చర్చ జరుగుతుంది. ఎక్కువ శాతం అంటే ఆర్థికేతర ఉంటే ఆర్థికేతర అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అందరూ ఉన్నతాధికారులు, వాళ్ళ చేతిలో ఉన్న ఎక్కువ ఆర్థికేతర అంశాల మీదనే చెప్పగలరు. ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సహజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం తీసుకున్నటువంటి అది ఒక వాళ్ళు తీసుకోవాలి తప్ప దాని మీద ఏం చేద్దామనేది నిర్ణయాలు వీళ్ళు చేయలేరు. సో ఎక్కువ శాతం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇలా అన్ని రకాల జిల్లా పరిషత్తులో చనిపోయిన ఉద్యోగులు సంబంధించినవి కానీ, ఇలా టైపిస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆర్థికేతర అంశాలు. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రధానంగా పీఆర్సీ ఏదైతే ఇప్పటికే 2 సంవత్సరాలుగా పీఆర్సీ నియామకం ఆలస్యమైంది. పక్క తెలంగాణ రాష్ట్రంలో తోటి మొన్నట కలిసి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు 2 సంవత్సరాలుగా వాళ్ళు ఐఆర్ తీసుకుంటున్నారు. దాదాపుగా ప్రతి ఉద్యోగి 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి నెల కోల్పోతున్నాడు. ఇక్కడ ఎందుకు కోల్పోవాలి అనే ప్రశ్న వస్తుంది. సరే, అలాంటి ఏమని ఇస్తున్నారా? 2 సంవత్సరాలుగా డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చిన నాళ్ళ నుంచి డిఏలు ఆపారు. గత ప్రభుత్వంలో మొత్తం డిఏలు ఇచ్చేశారు. ఈ ప్రభుత్వంలో 4 డిఏలు ఆపేసి ఉన్నాయి. సో ఇది చర్చ నడుస్తుంది. పాత అరియర్స్ 1,000 కోట్లు, 25-30 వేల కోట్లు రాకపోగా ఇప్పుడు కనీసం చర్చ వీటి గురించి లేదు. ఐఆర్ మేము రాగానే ప్రకటిస్తామన్న మాటకి ఇంకా అసలు కనీసం ఎవరు చెప్పినటువంటి దాఖలు లేవు. సో మేమేమన్నామంటే ఏపీ జేఏసీ అమరావతి పక్షాన అసలు మాకు లెక్క తెలియాలి, మా ఉద్యోగికి ఎవరికి ఎంత డబ్బు రావాలనేది ప్రతి ఒక్కరికి లెక్క చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులకే లెక్క చెప్పలేకపోతే, ఎవరికి ఎంత బిల్లులు లేకపోతే, తెలియకపోతే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి? పీఆర్సీ వ్యవహారం సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? పీఆర్సీ కమిషన్ సంబంధించి చైర్మన్ వేయడం కానీ, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఐఆర్ ఇవ్వడం అనేది సంప్రదాయం. ఐఆర్ ఇవ్వడానికి సంబంధించి ఏమైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సిఎస్ గారు చెప్పారా? గత దశాబ్దాలుగా ఉన్న సాంప్రదాయానికి గండి కొట్టింది గత ప్రభుత్వమే, వైసీపీ. ఆ గవర్నమెంట్ హయాంలో గండి కొట్టారు. సో ఇప్పుడు ఏమైంది? ఈయన
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వస్తేనే రాగానే మేము ఐఆర్ ప్రకటిస్తాం, మంచి మీ డిఏలన్నీ ఇచ్చేస్తాం, బకాయిలు తీరుస్తాం అన్నారు. సో ఈ రోజుకి కనీసం మరి కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఐఆర్ అనేది పక్కన తెలంగాణ రాష్ట్రం ఎంతో కొంత తీసుకుంటుంది, కనీసం మాకు అది కూడా లేదు కదా. కాబట్టి ఐఆర్ ప్రకటన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనుకొని, వాళ్ళు ఉద్యోగులు కదా, వాళ్ళ కుటుంబం బాగుంటే ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలు కానీ విజయవంతంగా తీసుకెళ్ళగలుగుతారని అనుకోవాలి. అలా కాకుండా మరి ఆయన పూర్తిగా ఉద్యోగులు మరి 1.5 year కావస్తున్నా సరే వారి గురించి మేము పట్టించుకోలేదు అనేటువంటి భావం వాళ్ళ రావాలి. మేము అడిగితే వస్తుందని మేము అనుకోవట్లేదు. సో తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడే మేము ఉద్యమాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్నింటిలో ఇబ్బందులు పడింది, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పెట్టి వెళ్ళింది. కాబట్టి అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాము. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఉద్యోగులు కూడా అన్ని చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి కొంత టైం పడుతుంది అనేది చెప్తున్నారు. తప్పకుండా అది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 15 లక్షల మంది ఉద్యోగులు, మరి వాళ్ళు మీరిచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి రాగానే చేసే పని కదా, ప్రక్రియ కదా. అంటే ఐఆర్ రాకముందే ప్రకటిస్తారు, ప్రభుత్వం రాకముందే. ప్రభుత్వం వచ్చినా కూడా సంవత్సరం రోజులు అంటే మేము సమాధానం ఏం చెప్పాలి ఉద్యోగులకి? అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పనండి అదే మాట, ఇదిగో ఈ రోజు లోపిస్తాం లేకపోతే ఇవ్వలేమని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నిస్తున్నారు అందరూ. ఏం చెప్పాలి? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు, లేదా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? మేము అధికారులు వెళ్ళి బతిలాడుకొని అయ్యా మీరు సమావేశం పెట్టండి, లేకపోతే మేము ఉద్యోగులు సమానం చెప్పలేమంటే వాళ్ళు సమావేశాలు పెడుతున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు రేపు గౌరవ సిఎస్ గారు చెప్పినటువంటి ఏదైతే మేము చెప్పిన మాటలు వారి దగ్గరికి తీసుకెళ్తారో, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. చూసిన తర్వాతనే రేపు కూడా మేము ఎల్లుండి సమావేశం జరుపుకుంటున్నాం. సరే ఆ సమావేశాల్లో వచ్చే నిర్ణయాలు బట్టి మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, సిఎస్ అయితే పూర్తిగా అన్ని వివరాలు తీసుకున్నారు, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఐఆర్ అనేది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకటన వస్తుందనే ఆశాభావంతో ఉద్యోగులందరూ ఉన్నారని బొప్పరాజు వెంకటేశ్వర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.